నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటో మీకు అందరికీ తెలుసు. రెండున్నర సంవత్సరాల నుంచి పడే బాధను దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, నా కుటుంబం ప్రార్థన, సంఘమైనటువంటి నా కుటుంబమైన మీ అందరి ప్రార్థన విని దేవుడు ఆశ్చర్య రీతిలో, అద్భుత రీతిలో ఆ బంకు విషయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంటే జీవితంలో దేవుని అడిగాను, దేవా నేను ఎక్కలేనంత కొండపైకి మీరు నన్ను ఎక్కించండి అని చెప్పి. అది నా ఊహకంది ఉంది. అయినప్పటికీ దేవుడే విన్నంటుండి ఆయనే నన్ను అందులోకి తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే వాళ్ళని నమ్మడం వల్ల కొద్దిగా చాలా స్ట్రగుల్ అయ్యాను. పైన డబ్బుల విషయం అయితేనేమి, అధికారుల దగ్గర అయితేనేమి అన్నీ కూడా దేవుడు పోయిన నెలలో పాస్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు, పెద్దన్న గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా క్రిస్మస్ లోపు దేవుడు అద్భుతాన్ని చేసి క్రిస్మస్కి సంతోషంగా 2025 క్రిస్మస్ దేవుడు నేను చేసుకునేలాగా దేవుడే చేయాలని చెప్పి అన్నప్పుడు లాస్ట్ మంత్లో ఇంటర్వ్యూ డేటు రావడం జరిగింది. అప్పుడు ఎందుకు మిస్ అయిందని అంటే వాడు డబ్బులు తిని కూడా వాడు రావలేదు. నేను కంగారు పడ్డాను. ఆ రోజైతే పాస్టర్ అలా ఫోన్ చేస్తున్నారు, పెద్దన్న గారు నేను అన్నయ్య వెళ్ళడం జరిగింది అక్కడికి. నేనే కంగారు పడ్డానేమో అనుకున్నాను. ఆ రోజు ఇంకా అసలు డేట్ చేంజ్ అవ్వదన్నారు వాళ్ళైతే. దేవుడే అందరి ప్రార్థన విని డేట్ చేయించి 8వ తేదీన అది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళతో నాకు సంబంధం లేకుండా చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయండి. కంపెనీకి ఇంకా కొంత అమౌంట్ అది కట్టాల్సి ఉంది. దేవుడు తన అద్భుతమైన రీతిలో అమౌంట్ అన్నీ కట్టి అగ్రిమెంట్ మీద సైన్ చేయడం ఉంది. అవి కూడా దేవుడు అతి తొందరలోనే దేవుడు జరిగించలాగిన మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలామందికి నేను తెలుసు, నా ఫ్యామిలీ మొత్తం తెలుసు. నా తల్లిదండ్రులు కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు, కానీ నిద్రపోకుండా ఇంకా వాళ్ళు అలా ఏడుస్తూ ఉండేవారు. ఎందుకు దిగిపోయాడు ఇందులోకి, మన తాహతకి సరిపోతుందా ఇది అని చెప్పి. అయినప్పటికీ ఎంతోమంది వీడేం చేస్తారులే అన్న వాళ్ళు కూడా ఉన్నారు నా కుటుంబంలో కూడా. అయినప్పటికీ తీసేసిన రాయిని తలకి మూల రాయిని చేస్తానన్న దేవుడే నన్ను నిలబెట్టడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఈ ప్రయాణంలో ఈ 2.5 సంవత్సరాల ప్రయాణంలో చాలా డబ్బులు కూడా బయట నుంచి తేవడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ఉన్నారు, ఈ విధంగా చెప్పడం మంచిదో కాదు నాకైతే తెలియదు, కానీ అన్నయ్య చాలామందికి తెలుసు. అన్నయ్య నా ప్రాబ్లం ఇది అన్నప్పుడు రాత్రి 12 గంటలకు అక్కడ బయలుదేరి తెల్లరగల్లో వైజాగ్ వచ్చాడండి. 3 సార్లు వచ్చాడు. అలాగా వాడికి హెల్త్ కూడా సరిగా లేదు టెన్షన్స్ వల్ల. అయినప్పటికీ పెద్దన్న గారు అయితే కారులో కూర్చోలేకపోయేవారు. ఆయన ప్రాబ్లం అలాంటిది. అయినా సరే ఈ టైంలో ఫోన్ చేసి మార్నింగ్ వెళ్దాం పెద్దన్న గారు అంటే కంపల్సరీ వెళ్ళిపోదాం, ఉదయం 6:30 కల్లా నేను రెడీగా ఉంటానని చెప్పి కంపల్సరీగా ఈ పని జరుగుతుంది అని చెప్పి ప్రతిరోజు అసలు ఒక వారం అయితే కంప్లీట్లీ తిరిగామండి. ప్రతిరోజు ఉదయం వెళ్ళడం సాయంకాలం రావడం, మళ్ళీ ఉదయం వెళ్ళడం సాయంకాలం రావడం, ఇలానే జరిగింది. దేవుడు తన అద్భుతమైన రీతిలో తన కార్యాన్ని చేసాడండి. ఇప్పటి వరకు జరిగింది ఒక వంతు, ఇక్కడ నుంచి జరగాల్సింది ఒక వంతు అండి. వచ్చిందని కాదు, కంపెనీకి అగ్రిమెంట్ మీద సంతకం చేసినప్పుడు కూడా వారు అఫిడవిట్లు తయారు చేయించుకున్నారు. ఇప్పుడు మీద సేల్ పెంచాలండి. నేనైతే మట్టివన్నీ దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడే ఆ కార్యాన్ని జరిగించి వారందరి ముందు నేను కంపెనీకి ఏదైతే నేను చెప్పానో అది దేవుడే జరిగించలాగా నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా వెనకతల కేడీపేట డేలర్ ఒక తమ్ముడు ఉన్నాడు, వేణు. పరిచయమైన తను కూడా దేవుని నమ్ముకున్నాడు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఒక లోడ్ పెట్టాలంటే కనీసం 14 లక్షలు ఉండాలండి. తమ్ముడు నాకు ఒక 5 లక్షలు కావాలంటే వెంటనే ఇలాగే నాగానే ఉన్నాడు ఊళ్ళో. మరి అలానే నా తోడు దుగ్గడ లవరాజని అయితే ఎక్కడ సంతకం పెట్టమన్నా సరే అసలు ఎందుకు ఏమిటి అని అడగకుండా కూడా సంతకాలు పెట్టేసేవాడండి. ఒకటే చెప్పేవాడు ఆ వదినకి కూడా.
సేవ సక్సెస్ అయితే ఇలాంటివెన్నో మనం కొనుక్కోవచ్చు, ఇలాంటివెన్నో చేయొచ్చు అని చెప్పి ఇలా చాలామంది నా మీద నమ్మకం ఉంచారు. అన్నయ్య కానీ వదిన కానీ వీళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను అమ్ము చేయకుండా, దేవుడు అమ్ము చేయనివ్వకంట ముందుకు దేవుడే తీసుకెళ్ళాగిన నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మా కుటుంబంలో అందరూ రక్షణ పొందారు, అమ్మా నాన్న తప్ప. చెల్లి బావ వీళ్ళు నలుగురు ఉండిపోయారు. దేవుడి చిత్తమై దేవుడు రాకడ ఆలస్యమైతే 2026 సంవత్సరంలో అయినా వీరు కూడా దేవుని తెలుసుకొని రక్షణ పొందలాగిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్షి